ఓకే, మనం అయితే దసరా ఉత్సవాలు అయితే చూస్తున్నాము. యాక్చువల్గా విజయదశమి రోజు జమ్మి ఎందుకు కొట్టాలనేది ఇక్కడ మన అమ్మ ఉన్నది, అమ్మని అడిగి అయితే తెలుసుకుందాం. అమ్మ, అసలు దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు కొడతారు ఇక్కడ? చెప్తా చెప్పు నువ్వు. ఒక 7 వాళ్ళు ఎవరు వాళ్ళు ఇది నువ్వు చెప్పేం కాదు, చెట్టు ఎందుకు కొట్టాలని చెప్పేసి. అదే 7 అన్నదమ్ములు అయితే ఓకే, వాళ్ళకి ఒక్కని కానుపు లేదు. ఓకే, కానుపు లేకపోతే ఒక్కనికి లేదు, 6గురికి ఉన్నది. ఓకే, వాళ్ళ పేరు అత్తలేదు. ఓకే, పేరు రాకుండా నువ్వు చెప్పు. ఓకే, 6 ఏం చేసి? 6 కాన్పు అయినాయి, పిల్లలు అయినాయి. ఓకే, ఒక్కనికి పిల్లలు కాలేదు. లేకపోతే గంగకు కౌసుకు వేరు. ఓకే, కౌసుడు పోతే వాళ్ళ పెట్టెల ఈ బతుకమ్మ దొరికింది. ఓకే, బతుకమ్మ దొరికింది. దొరికిన వాళ్ళే ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఓకే, తీసుకొచ్చుకున్న వాళ్ళే ఇక ఆయన బతుకమ్మ వాళ్ళే తల్లిని కాపాడుకుంటాడు. ఓకే, కాపాడుకుంటే ఈ తల్లి పెరిగిన కొద్ది సంసారం పెరిగింది. ఓకే, సంసారం పెరిగింది. పెరిగిన వాళ్ళే ఈ 6 కన్ను మండి ఆయనకి పిల్ల దొరికిన వాళ్ళే ఇదంతా పెరిగిపోతాడు, అందరికి పొత్తుకు రావాలని కొట్లాడి కొట్లాడిన వాళ్ళే ఈయన ఏం చేసిండు, ఈ బతుకమ్మ నేను అందరి పొత్తులు ఉండా, ఎవరికి ఉన్నా ఒక్కరికే ఉంటాను అని పట్టుబట్టి పూలన్నీ చెట్టు పోయి తెప్పు కచ్చుకొని బతుకమ్మ పేర్చుకున్నాయి. పేర్చుకొని అమ్మ నాకు ఇవాళ బతుకమ్మ పండుగ, మీరు చీరలు తేరి నాకు నగలు తేరి నేను నగలు పెట్టుకొని చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుకుంటా అని ఈమె తల్లిదండ్రులు చెప్పుకున్నది. పెంచిన తల్లి తండ్రికి చెప్పుకున్న వాళ్ళ పువ్వులన్నీ తెచ్చుకున్నది, బతుకమ్మ వేర్చుకున్నది. వేర్చుకున్నాక బతుకమ్మ ఆడుకున్నారు. ఆడుకుంటే ఆమె పేరు బతుకమ్మ అని పెట్టారు. పెట్టిన వాళ్ళకి ఆనాడు చెప్తాను అయిన వాళ్ళే పండుగ జరిగిన వాళ్ళే. మరి నాకు తోడు ఉండాలి, ఒక్క ఆడపిల్లని నేను ఏం చేస్తా, నాకు జంబి రాజు నాయం పెట్టి ఉంటే నాకు బలం ఉంటది. నా బతుకమ్మ ఆడినాక తెల్లారి దసరా నాడు ఏం ముట్టకుండా నాకు జంబి జరిపియాలి. నీసు కౌసు తినక ముందు నాకు జంబాకు తెచ్చి పాకి కొబ్బరికాయలు కొట్టి పూల దండలేసి అయ్యగారిని పిలిచి నాకు పూజలు చేయించి మీరు జంబి నడిపియాలి. ఏంటిది మన 4 గాళ్ళ నందిని కండియాలి, గొర్రె పోతును బలియాలి. బలిచ్చినాక నా విన చెట్టు నా విన